వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి అసమర్థత పరిపాలన ఇరిగేషన్ పై ఎటువంటి దృష్టి పెట్టకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో గోదావరి డెల్టా సిస్టంలో ఏ విధమైన డ్రైన్స్ ని అభివృద్ధి చేయకపోవడమే దీనికి ముఖ్య కారణమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ డ్రైనేజీ సిస్టమ్ను పూర్తిగా బాగు చేసి ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందని వర్మ తెలియజేశారు. ఈ పంట నష్టం కానీ రైతులకు నష్టం జరగడం కానీ ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోని మున్సిపాలిటీల్లోని కాలనీల్లోని నిండిపోయి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు అవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ సిస్టమ్ మీద అసలు దృష్టి పెట్టకపోవడం. ముఖ్యంగా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోదావరి డెల్టా సిస్టమ్ కానీ ఏలేరు డెల్టా సిస్టమ్ మీద కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకపో 24 గంటలు హౌసింగ్ ఇచ్చిన భూముల మీద 100 కోట్ల వేల హౌసింగ్ భూముల మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కేసుకుంటే దగ్గర 700-800 కోట్ల రూపాయల 1000 కోట్లు సుమారు అవినీతి జరిగింది ఇళ్ల స్థలాల్లో. మరి దీని మీద కూడా త్వరలోనే ఎంక్వైరీ చేసి వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడో ఈ ఊరి కాకినాడ ఎక్కడైతే ఎక్కడో 15 కిలోమీటర్ల అవతల పట్టాలు, పిఠాపురం ఎక్కడైతే 20 కిలోమీటర్ల అవతల పట్టాలు, వాళ్ళకి కమిషన్లు ఎక్కడొస్తే అలా చేసుకుంటూ వచ్చారు. ఏదేమైనా ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలువల సిల్ట్ తీయకపోవడం ఒకటి, మేజర్ కెనాల్స్ సిల్ట్ తీయకపోవడం, గండ్లు పూడ్చకపోవడం, ముఖ్యంగా గోదావరి డెల్టా డ్రైనేజ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి సుమారు దగ్గర ఇచ్చిన తర్వాత 42 డ్రైన్లో సుమారు 50% మోర్ దాన్ డ్రైన్లు పూర్తి చేసి ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. మిగిలిన డ్రైన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు మరి గోదావరి డెల్టా సిస్టంలో ఏమీ చేయలేదు. అందుకే ఈరోజు సముద్రంలోకి నీళ్లు వెళ్ళలేక ఆ వాటర్ ఎటు వెళ్ళాలో తెలియక సిల్ట్ తీయక ఈరోజు మొత్తం అంతా కూడా జలమయమైంది. అలాగే మన ఏలేరు సిస్టంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మురుగు డ్రైనేజ్ లేదు ఏలేరు సిస్టానికి అని చెప్పి ఏలేరు ఫేజ్ 1 ఇచ్చారు. అది 70% పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వంలో. బ్యాలెన్స్ వర్క్ వైసీపీ ప్రభుత్వంలో అవ్వలేదు. అలాగే ఏలేరు ఫేజ్ 2 కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణకి 146 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని ఆపివేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం తీసుకొచ్చి ఏలేరు గోదావరి అనుసంధానం చేశారో దాన్ని కూడా 5 సంవత్సరాలు ఆపివేసి సుమారు 500 కోట్ల రూపాయలు ఒక్క పిఠాపురానికే నష్టం జరిగింది. మిగిలిన నియోజకవర్గాలు అన్నీ చూసుకుంటే పంట నష్టం 700 కోట్ల రూపాయల పైన. అంటే వాటర్ లేక పండగ పోయి రైతు ఎంత నష్టపోయాడు అన్నది మీకు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు అంటే పురుషోత్తపట్నం వల్ల పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు ఇన్ని నియోజకవర్గాల్లో 1,25,000 ఎకరం స్థిరీకరణ జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం నుంచి ఏలేరుకి లిఫ్ట్ పెట్టారు.